తన అభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే అతడికి జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో జైలు పరిసరాల్లో ఓ చేతిలో కాఫీ కమ్ మరో చేతిలో సిగరెట్ పట్టుకుని తాగుతూ కనిపించాడు. దర్శన్ ప్రస్తుతం హత్య కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. తనతో పాటు కొంతమంది రౌడీ షీటర్ ఖైదీలు కూడా కుర్చీలో కూర్చొని ఉండటం ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఈ వారం ప్రారంభంలో బెంగళూరు కోర్టు దర్శన్ తుగదీప పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది సహచరులకు జ్యుడిషియల్ కస్టడీని ఆగస్టు 28కి పొడిగించింది. జైల్లో ఉన్న దర్శన్ కి వీఐపీ సౌకర్యాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రేణుకా స్వామి తండ్రి కాశీనాథ ఈ విషయం తెలిసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడైన ఆ నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. దర్శన్ ఇంటి భోజనం అడిగినప్పుడు కోర్టు అందుకు అనుమతించలేదు. మాకు పోలీసులు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. ఇది ఎలా జరిగిందో అని ఆశ్చర్యం వేస్తోంది. ఇది నాకు షాకింగ్ న్యూస్. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని రేణుకా స్వామి తండ్రి వాపోయారు. దర్శన్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్లో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయ్యారు. దర్శన్ పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై అతను అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దారుణంగా కొట్టి చెప్పారు. జూన్ 9న బెంగళూరులోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో రేణుకా స్వామి మృతదేహం లభ్యమైంది. పోస్ట్ మార్టం నివేదికలో బాధితుడికి షాక్ ఇచ్చారని, తీవ్రంగా దాడి చేయడంతో రక్తస్రావమైందని, అతడి శరీరంపై అనేక గాయాలున్నాయని తెలిపింది. కన్నడ నటుడైనటువంటి దర్శన్ ఓ హత్య కేసులో ప్రస్తుతం అయితే బెంగళూరులోని పరప్పర అగ్రహారం సెంట్రల్ జైల్లో అయితే రిమాండ్ ఖైదీగా అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ఆయనని జ్యుడిషియల్ కస్టడీలో ఈ నెల 28 వరకు ఉంచనుంది సెంట్రల్ జైలు. కోర్టు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో 28 వరకు ఆ జైల్లోనే కొనసాగనున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు దర్శన్కు సంబంధించినటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. ఫోటోతో పాటు ఫోటో విడుదలైన కొన్ని గంటల్లోనే, అంటే సోషల్ మీడియాలో ఒక ఫోటో విడుదలైంది. ఈ ఫోటో సంబంధించి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే కొన్ని గంటల్లోనే మరొక వీడియో, దర్శన్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సో ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారాయి. దర్శన్ చుట్టే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ న్యూస్ అయితే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దర్శను ఉన్నది ఆయన ఇంట్లో కాదు, ఇంకేదో ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కాదు. ఆయన ఉన్నది ప్రస్తుతం బెంగళూరులోని పరప్పర అగ్రహారం సెంట్రల్ జైల్లో. ఆయన ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖైదీగా అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాడు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి నిన్న ఏదైతే ఒకరోజు అతను ఒక నలుగురితో కూర్చొని టీ తాగుతూ ఒక చేతిలో కప్పు టీ పట్టుకొని మరొక చేతిలో సిగరెట్ పట్టుకొని ఫ్రెండ్స్తో, అతను మేనేజర్తో అలాగే మరొక ఖైదీ అయినటువంటి రౌడీ షీటర్తో, ఆయన వేణు అనే వ్యక్తితో కూడా అటు ఒక సిట్టింగ్లో కూర్చొని నలుగురు వ్యక్తులతో సిట్టింగ్ వేసి ఆ సిట్టింగ్లో ఒక కప్పులో టీ తాగుతూ ఒక కప్పుతో ఒక చేతితో అయితే సిగరెట్ పట్టుకొని కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి దృశ్యాలు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఒక పిక్ అయితే హల్చల్ చేస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మొత్తం ఇటు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దర్శన్ ఉన్నది ఆయన ఇంట్లో కాదు, ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సో జైల్లో ఆయనకి సకల సౌభాగ్యాలు, సకల భోగాలు, సకల సౌకర్యాలు కల్పించారు అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు, పలువురు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో చుట్టూ కూడా ఇటు విమర్శలు వెల్లువెత్తుతుండగా ఒకవైపు మరికొన్ని గంటల్లోనే, అంటే ఆ ఫోటో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మరొక వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆ వీడియోలో దర్శన్తో పాటు మరొక ఖైదీ ధర్మ అనేటువంటి జైల్లోనే ఉన్నటువంటి ఖైదీ, ఆయన రౌడీ షీటర్. సో వీళ్ళిద్దరూ కూడా వీడియోలో దాదాపు 24-25 సెకండ్ల పాటు కూడా ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టు వీడియో రికార్డ్ అయింది. దాంట్లో వాళ్ళిద్దరు కూడా తిన్నారా అని చెప్పేసి అవతల వ్యక్తి దర్శన్ అడగడం, దర్శన్ కూడా తిన్నాను అని చెప్పేసి ఆయన చెప్పడము, ఆ తర్వాత బాయ్ చెప్పుకోవడము, ఇటువంటి అంశాలు కొన్ని మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. సోషల్ మీడియాకు వచ్చేసరికి తెగ వైరల్ అవుతుంది. సో జైలు అధికారులపై
మొత్తం కర్ణాటక వ్యాప్తంగా కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు దర్శన్కి ఎవరు ఇటువంటి సౌకర్యాలు కల్పించారు, అసలు దర్శన్కి ఎవరు అక్కడ సిగరెట్, కప్ కాఫీ ఇవి ఏర్పాటు చేశారు, ఏదైతే ఆ గ్రూపుకు సంబంధించి అంటే నలుగురితో కూర్చొని ఆ సిగరెట్ తాగుతూ కప్పు తాగుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయో ఆ నలుగురు కూర్చోవడానికి ఏర్పాట్లు ఎవరు చేశారు అనే క్వశ్చన్స్ అయితే ఒకవైపు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ వీడియోకు సంబంధించి వీడియో చూసుకున్నట్లయితే ఒక రూమ్లో ఫుల్గా లైటింగ్ ఉన్నటువంటి రూమ్లో బ్యాక్లో డోర్ కర్టన్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫుల్ లైటింగ్ ఉన్నటువంటి రూమ్లో దర్శన్ ఈ వీడియో కాల్ మాట్లాడినట్టు అయితే మనకి వీడియోలో స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ దర్శన్కి ఫోన్ ఎవరు ఇచ్చారు, ఫోన్ ఎవరు అతని దగ్గరికి చేరవేర్చారు అని చెప్పేసి దీనిపైన ఇప్పటికే ఇటు కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయినటువంటి పరిస్థితి. సీరియస్ అవ్వడమే కాకుండా ఇటు హోంమంత్రి పరమేశ్వరన్కు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి జైల్లో ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో డ్యూటీలో ఉన్నటువంటి 7 మంది అధికారులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని అధికారులని అయితే అటు వెంటనే సస్పెన్స్ చేసినటువంటి పరిస్థితి, సస్పెన్స్ చేస్తున్నట్టు ఉత్తర్వులు కూడా కర్ణాటక ప్రభుత్వం తీసుకుంది. మరోవైపు ఇటు ఆ జైళ్ల శాఖకు సంబంధించినటువంటి డీజీ కూడా వెంటనే దీనికి సంబంధించి విచారణకు ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ చర్యలు జరిగినాయి, ఎవరు వాళ్ళకి ఇటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, ఫోన్ ఎవరి నుంచి వచ్చింది, అసలు ఆ ఫోన్కు సంబంధించి వీళ్ళు మాట్లాడుతుండగా అలాగే బయట కూర్చొని వీళ్ళు సిగరెట్ తాగుతూ టీ తాగుతుండగా ఆ ఫోన్కు సంబంధించి ఎవరు ఆ దృశ్యాలు ఫోన్తో చిత్రీకరించారు, అసలు ఎవరు వీటన్నిటి వెనుక ఉన్నటువంటి హస్తం ఎవరిది, అధికారులు ఏమైనా లంచం తీసుకొని దీనికి కారణమయ్యారా అని చెప్పేసి, అంటే ఈ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారా అని చెప్పేసి అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు ప్రస్తుతం అధికారులు అయితే. మరి మొత్తానికి అయితే దర్శన్ ఒక ఇటు రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన జూన్ 9న హత్యకు గురైనటువంటి రేణుకాస్వామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని జ్యుడిషియల్ కస్టడీలో అయితే ప్రస్తుతం అయితే ఈ నెల 28 వరకు దర్శన్ ఉండనున్నారు. అయితే దర్శన్ సంబంధించి అయితే ఇటు రేణుకాస్వామికి సంబంధించి రేణుకాస్వామి అనే వ్యక్తి ఇటు దర్శన్కి సంబంధించి ఆయన అభిమానిగా చెప్పుకుంటున్నారు. సో ఆయన అభిమాని అయినటువంటి రేణుకాస్వామి ఇటు దర్శన్తో పవిత్ర గౌడ్ అనే నటి సహజీవనం చేస్తుండగా ఎందుకు ఆయన దర్శన్ సంసారంలో నువ్వు నిప్పులు పోస్తున్నావు అని చెప్పేసి ఒక మెసేజ్ని ఇటు రేణుకాస్వామి పవిత్ర గౌడ్కి పంపించడము, ఆ తర్వాత పవిత్ర గౌడ్ వెంటనే దానిపైన రియాక్ట్ అవ్వడము, అలాగే దర్శన్ కూడా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు ఇటు రేణుకాస్వామి ఇటు ఏదైతే నటి పవిత్ర గౌడ్కు పంపారు అని చెప్పేసి ఈ ఆరోపణలు చేసి జూన్ 9న ఒక బెంగళూరులో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ సమీపంలో దారుణ హత్య చేయడం జరిగింది. దారుణ హత్య చేయడమే కాకుండా అటు రక్తస్రావం అయ్యేలాగా అతన్ని కొట్టి చంపారు. అలాగే దాంతోపాటు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో సంచలనాత్మక విషయాలు అయితే వెల్లడైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి దర్శన్ని A2గా, పవిత్ర గౌడ్ని A1గా పేర్కొన్నారు పోలీసులు. వాళ్ళిద్దరితో పాటు ఆయనకు సహకరించినటువంటి 15 మందిని కూడా వివిధ జైళ్లలో ఉంచారు. ప్రస్తుతం అయితే ఇటు పవిత్ర గౌడ్ని A1గా, ఇటు దర్శన్ అయితే A2గా, పరప్పర ఇటు అగ్రహారం సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయితే వాళ్ళని ఉంచారు. అయితే కీలక అంశాలను చూసినట్లయితే ప్రాథమికంగా అయితే పోలీసులు ఇప్పుడు విచారణ చేపడుతుండగా ఈ కస్టడీలో తీసుకొని విచారణ చేపడుతుంటే మరి దీనికి సంబంధించిన దర్యాప్తు రిపోర్టుని పోలీసులు అందజేసే నేపథ్యంలో A1గా దర్శన్ని పేర్కొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు A2గా ఆ తర్వాత పవిత్ర గౌడ్ని పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి అయితే దర్శన్ విషయంలో నటుడు అయినటువంటి కన్నడ స్టార్ అయినటువంటి దర్శన్ విషయంలో అయితే రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి దీనికి సంబంధించి రేణుకాస్వామికి సంబంధించినటువంటి రేణుకాస్వామి తండ్రి కూడా కాశీనాథ్ కూడా దీనిపైన ఫైర్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే తన కొడుకును హత్య చేసి ఇటు జైల్లో ఉన్నటువంటి దర్శన్కి ఎందుకు ఇట్లా సకల సౌభాగ్యాలు, సకల భోగాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేశారు అనే క్వశ్చన్ కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు. మాకు కర్ణాటక ప్రభుత్వం మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది.
తప్పకుండా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఆయన కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సీఎం సిద్ధరామయ్య కూడా వెంటనే దర్శన్ని ఆ ప్రభుత్వం అక్కడి నుంచి ఆ జైలు నుంచి దర్శన్ని దానికి సంబంధించినటువంటి కేసులో ఉన్నవారిని ఆ జైలు నుంచి వెంటనే వేరొక జైలుకి తరలించాలని చెప్పేసి కీలక ఆదేశాలు జారీ చేసినారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన మరి వేరొక జైలుకు కూడా తరలించే అవకాశం ఉంది. మరొక వైపు అసలు ఆ ఫోన్ ఎవరిచ్చారు, ఫోన్ వీడియో కాల్ మాట్లాడడానికి ఫోన్ ఎవరిచ్చారు, ఈ ఫోను అందించినటువంటి వ్యక్తులను కూడా విచారణలో గుర్తుపట్టే అవకాశం ఉంది, అంటే విచారణలో గుర్తించే అవకాశం ఉంది. మరోవైపు ఆ ఫోటోలు తీసింది ఎవరు అనే వ్యక్తులను కూడా గుర్తించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా అయితే దీనిపైన కర్ణాటక ప్రభుత్వము అయితే సీరియస్గా వ్యవహరిస్తుంది. మరి ఎవరు ఆ ఫోన్లు అందజేశారు, అధికారులు ఎవరైనా జైళ్ళ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా లంచం తీసుకొని ఇటువంటి పరిణామాలకి తోడ్పడ్డారా అని చెప్పేసి అనే అంశాల మీద కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఈ విచారణ పూర్తిగా జరిగితే మాత్రము త్వరలోనే అసలు ఏ విధంగా జరిగింది, ఏ అంశాలు ఇందులో వెలువడతాయి అనే అవకాశం త్వరలోనే తేలే అవకాశం అయితే ఉంది.